తల్లి ఆశ్చర్యమని దేవసభర చేరవచ్చు ఉన్నామ కావన మన పాల్గొన్న 16 విధులంబడి ఆట పాటలాడదామమ్మా అమ్మరాండేనా సరియలారే నా చెల్లియాలారే మా నాదాదులారే తల్లి తాతలతో నా సరియలతో నా వెంట తీసినాది మా బాలా ఆచర్యమని అలాగే ఆటపాటలు ఆడుకున్నామగా తల్లి ఇప్పుడు మా తల్లి ఉండే హద్దాల వెడకన వెళదామమ్మా తల్లి పిలిసేటి పిడుపులో రామా ఆలకించనమ్మా బాలా సిన్నమ్మా గోవిందా దండమమ్మ 10,000 దండమే నందగండ జననీ నందగండ జననీ తల్లి గోవిందా హంతమైన నీ పాదములకు వందనాలు అమ్మా అమ్మా కుమార్తె జనని నీ ఇడివారిని జోడివారిని వెంట పెట్టుకొని అవును ఇలా తల్లి తల్లి గారి వద్దకు వచ్చిన కారణం ఏమిటమ్మా అలాగే తిరుపనాలకిచ్చదవమ్మా అలాగే తెలుపవమ్మా కుమార్తె పాలగొండాలో పని పాటాలు నాతో తెలపమ్మా నందగన్న జననీ తల్లి అలాగే ఏమో తెలుపవమ్మా గోవిందా నాకు తగిన చిన్న చిన్న పనులు నాతో తెలపమ్మా పాలగొండాలో నా తల్లి నీకెందుకమ్మా పని బాటలు నా చిన్న చిన్న పని పాటలో తల్లి నేనే చెయ్యాలని పాలగొండాలో నా తల్లి అదేమిటమ్మా తల్లి గారు అమ్మా కుమార్తె పాలగొండలో పని పాటలైనా నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండమ్మా ఎన్నో నోములు నోమి ఎన్నో పూజలు చేస్తే వరాన్ని పుట్టావు నీవు అవును తల్లి నేల పెడితే మొన్న అవుతుందని ఎంత వైభవంగా పెంచినాను కుమార్తె అవునమ్మా మన పాలుగొండలో ఎలా పెరగాల అలాగే ఎలా మెల్లగాల తెలియదును హలకించవమ్మా అలాగే తల్లి గోవింద కదిరి దేవునికి భక్తురాలుగా నీవు పుట్టినావే
ఎన్నో నోములు నోమి ఎన్నో పూజలు చేస్తే నేలబడితే మోన్నెత్తదనమ్మ కుమార్తె. అవును తల్లి. మన పాల్గొన్నప్పుడు పట్టణములు అలాగే పని పాఠాలు చేసేదానికి ఎంతమంది ఉన్నారు తెలుసునమ్మా? అలాగే తెలపండి అమ్మా. గోవింద 6 మంది మీ అన్నగారమ్మ నీకే ఉన్నారు. అమ్మ నా చిన్న కూతురా నీకు జనని. 6 మంది అన్నగారు. అవును తల్లి. 6 మంది వదిన గారు. అలాగే 7 అంతస్తుల అద్దాల మడిలో బంగారు ఉయ్యల. అవునమ్మా. ఈడివారి జోడివారితో ఉయ్యాలు లుపుతుండగా పని వాటలు అంటావు ఎందుకమ్మా? జనని. అమ్మా కుమార్తె, ఈనాడు పుట్టినలో సుఖముడైనా కానీ రేపటి దినం మన అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు ఎలా తెలుస్తాయమ్మా? ఆ పుట్టని పెద్ద ఈ ఆటలు ఆడుకొని పాటలు పాడుకోకుండా అవును తల్లి. అత్తగారిల్లు పుట్టినని నువ్వు వేరు వేరు చేసి మాట్లాడుతున్నావు కదమ్మా కుమార్తె. జనని. నీకెవరని చెప్పినారమ్మా? ఈ పిల్లాడు చెప్పినాడమ్మా. ఏమిరా నా బట్ట మా ఇంటికెళ్ళి ఎప్పుడు వచ్చి పోయేది కాక నా బిడ్డకి లేని పని అని చెప్పేసి పోతున్నావా నువ్వు? అత్తగారింటికి పోలే కదమ్మా. పెళ్లి చేస్తామని నీతో చెప్పినమ్మా మేము. పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటారా? పెట్టుకుంటాము. ఏడన్నా చేయండి ఇద్దరు. నువ్వు జాయినా బట్టముడా ఏమి మా ఇంటికెళ్ళ నీకు పని ఎప్పుడు? పట్టండి పరకు తీసుకొని ఏ పని మొగరెళ్ళ కల్లా ఎంత వచ్చినా చిక్కుమానం లేదు నా కొడుక్కి. నీ పానం కాదు ఇదే. పానమే పానం కాదు. ఈ తీసి మెట్టు కొట్టిన బుద్ధి రాదులేమ్మా.